వాట్సాప్ చేస్తే డన్ అని పెట్టి నేను ఎందుకు పెడతాను? నా నంబర్కి రాలేదు కదా. లేదు లేదు, నా అకౌంట్ నంబర్కు నాకు ఎవిడెన్స్ ఉంటే నాకు చెప్పని. ఇంకోటి అన్న, నా నంబర్కి పెడితే కూడా ఆమె పోలీస్ కేసు ఇయ్యాను కదా. నేను ఈ అకౌంట్లో నేను నంబర్ వేసిన, డబ్బులు ఇచ్చినా వేసుకొని కదా, ఆమెకు రైట్స్ ఉన్నాయి కదా. నేను ఎట్లయితే పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టు ద్వారా పోతున్నానో ఆమె కూడా పోని కదా. ఉట్టిగా నేను ఏమంటున్నా అంటే, నీ దగ్గర ఎవిడెన్స్, నీకు రైట్స్ ఉన్నాయి. ఒక్కసారి రిపీట్ చేస్తా ఉన్నా, ఆమె నన్ను బద్నాం చేస్తున్నది. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కానీ, మరి వివిధ పత్రికలలో, యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేసు కూడా వేస్తా అని చెప్పి మీడియా ద్వారా మీ అందరి ముందట చెప్తా ఉన్నా. దయచేసి మిత్రులకు కూడా ఇంకొకసారి వేడుకుంటున్నా, ఎవరైనా సీనియర్ పొలిటీషియన్స్, నేనే కాదు ఎవరైనా సీనియర్ పొలిటీషియన్స్ మీద రాసేటప్పుడు వాస్తవాలు కూడా అడిగి మీరు అది కన్ఫర్మ్ చేసుకొని రాయండి. ఏదో వచ్చింది మేము ఆధార రాసినామని వాళ్ళ ఇళ్లలో ఎంత ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఇబ్బంది పడుతున్నది. మా అమ్మ 90 సంవత్సరాలు. అదేవిధంగా మా భార్య ఒక గవర్నమెంట్ టీచర్, ఒక సొసైటీలో ఒక పరువు గల వ్యక్తి. మరి మాకు మానసికంగా ఎంత ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇటువంటి అసత్యమైన ప్రచారాలను ఎవరు నమ్మద్దు. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడాలి. ఆమె ఎవరి ముందరన్నా ఇచ్చి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నేను నీ ముందట వీళ్ళ ముందట ఇచ్చిన అని చెప్పి ప్రూఫ్ ఉన్నది కదా అని చెప్పి అడగమని చెప్పుండ్రి. అంతేగాని ఎట్లా పడితే అట్లా నేను వాళ్ళ ముందు ఇచ్చేసిన అని చెప్పేసి గాలి మాటలు చెప్తే, గాలి వార్తల్ని కూడా నమ్మద్దని చెప్పేసి కూడా మీడియా వాళ్ళకు కూడా వేడుకుంటాము. దయచేసి సమాజం అంతా ఆలోచించాలా. ఇటువంటి అసత్య ప్రచారాలని ఎవరు నమ్మద్దు, ఈ గాలి వార్తల్ని నమ్మద్దు. నేను మాత్రం ఖచ్చితంగా ఆమె మీద ఇజ్జత్ దావా వేస్తా. క్రిమినల్ కేసు ఉంటుంది, సివిల్ కేసు కూడా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటుంది. చట్టరీత్యా వారి పైన ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటారు. అంటే మీడియా తప్పంటారు. వాస్తవాలు గ్రహించి రాయండి. నేను లేను, లోకల్లో లేను కదా. నేను ఆడ అందుబాటులో ఉంటే వస్తాను. తప్పట్లు ఉన్నా నేను ఏమంటున్నా, మీడియా తప్పున్నా దయచేసి ఆలోచించి సీఎంకు కూడా నిర్ధారిస్తారు. ఇప్పుడు నేను ఓళ్ళను నన్ను వీళ్ళు మోసం చేసి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నారని ఉట్టిగానే పోయి కాగితం ఇస్తే కాగితం తీసుకుంటాడు. దాంట్లో నిజ నిర్ధారణ కావాలి కదా. నిర్ధారణ అయినప్పుడు అది వేరే విషయం. ఫిర్యాదు చేసి అంతేకాదు, ఇండ్లల్లో కూడా ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడతాయి. ఇగో నేను డాక్టర్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చిన కదా. జెంట్స్ అయితే వారిని ఏమన్నా అంటుంటే, లేడీస్ కదా, నేను అందుకొరకే లీగల్ గా పోతున్నా. ఇవాళ ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత మా లాయర్ ద్వారా ఆమెకు నోటీస్ పంపిస్తా. ఇవాళ నేను ఇక్కడ వచ్చి కౌంటర్, నేను ప్రొద్దున్న 10 గంటలకే మన ప్రసాద్ చెప్పి నిన్న వచ్చిన వార్త మీద ఇలా ఖండన ఇస్తున్నా అని చెప్పి 11 గంటలకే వచ్చి కూర్చున్నా. నేను తప్పు చేస్తే పారిపోతుంటే ముఖం చాటేసుకుంటుంటే, ఇవాళ డైరెక్ట్ నేను యాడో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లలో ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టుకొని ఒక వీడియో తీసి పంపుతలే. బాజాప్తా ప్రెస్ క్లబ్కి వచ్చి వాస్తవాలు ఇది అని చెప్పి చెప్తున్నా. మీరు అంతా నా మిత్రులు, నా సహోదరులు, మీరు నన్ను చాలా కాలంగా చూస్తున్నారు. నా నేచర్ ఏంటనేది కూడా తెలుసు. నేను ఒక అమ్మాయికి కాదు ఎవరికి కూడా హాని చేసే అవసరం లేదు. నాకు ప్రచారం మంది గెలిచిండ్రు, 23 మందికి ప్రచారం చేసిన. ఆమెకు అంతే కదా, ఆమెకు ప్రచారం పోయేది అంత పోయినా. ఇటు కూడా వచ్చిన, ఇటు గౌతమ్ నగర్ పోయినా, మాక్సిమం అందరికి పోయినా, నేలం రాజు పోయినా, మన దొంతుల రవికి పోయినా, తర్వాత ఇటు మా మురళి వాళ్ళ భార్యకు పోయినా, శ్రవంతి రెడ్డి మేడం పోయినా, తర్వాత మా మఠం పవన్ పోయినా, శ్రావణ్ పోయినా, జగదీష్ కులకర్ణికి పోయినా, ఇట్లా అందరికి మాక్సిమం చింతకాయల ఈయనకు పోయినా, ఏంటి రాజేష్ పోయినా, తర్వాత మల్లేష్ యాదవ్ అన్నకి పోయినా, అందరు. నేను ఆమె నా మీద ఎలిగేషన్స్ పెట్టిందా లేదా వాళ్ళు అడిగిన వచ్చింది లేక రాజకీయంగా, వ్యాపార పరంగా, సమాజంలో నేను ఎదుగుతా ఉంటే ఆమె మంచిదా, ఆమెతో ఏపిస్తున్నా తెలియదు. కాకపోతే నాకైతే ఈ మాధ్యమాల ద్వారా నా ఇజ్జత్కు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీ ద్వారా చెప్పి నేను నా లాయర్ ద్వారా నోటీస్